హాయ్ ఫ్రెండ్స్, ముందుగా స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజటి వీడియోలో తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి హైదరాబాద్ రాష్ట్రం అనే లెసన్ను చదువుకోవడం జరుగుతుంది. ఇది 1948 నుంచి 1956 మధ్య ఉన్నటువంటి హైదరాబాద్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం. లాస్ట్ వీడియోలో కొంత సమాచారాన్ని తెలుసుకోవడం జరిగింది. ఈ వీడియోలో ఇంకొంత సమాచారాన్ని తెలుసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు వస్తున్నటువంటి క్వశ్చన్స్ని మనం గమనించినట్టయితే 2 లేదా 3 స్టేట్మెంట్లు ఇస్తున్నారు. అందులో ఏబీ సరైనది, బీసీ సరైనది, ఏసీ సరైనది, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. వాటికి అనుగుణంగా మనం కాన్సెప్ట్‌ని, బేసిక్‌ని ఏది వదలకుండా చదువుకున్నట్టయితే వాటికి ఆన్సర్ చేసే విధంగా ఉంటుంది కాబట్టి వాటికి అనుగుణంగా మనం ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోస్ చూస్తే చాలు, బుక్ చదవాల్సిన అవసరం లేదు అన్న విధంగా ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్‌ని డైలీ ఫాలో అయినట్టయితే 2025లో రాబోయే జాబ్ క్యాలెండర్‌లో ఏదో ఒక ఉద్యోగం కొట్టడానికి అవకాశంగా ఉంటుంది ఫ్రెండ్స్. మన స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్‌ను ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నవారుంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా జాయిన్ అయినట్లయితే నేను పెట్టే ఎలాంటి ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా ఉండటానికి అవకాశంగా ఉంటుంది. ఫ్రెండ్స్, వీడియోస్ చూస్తున్నారు చాలామంది, కానీ లైక్ కొట్టడం లేదు. మీరు లైక్ కొట్టి ఎంకరేజ్ చేసినట్టయితే ఇలాంటి వీడియోస్ మున్ముందు మీ ముందుకు తీసుకురావడానికి ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. అలాగే ఈ వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ కొట్టి ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకోబోయే అంశాల గురించి ముందుగా ఒకసారి చూసినట్లయితే 1952 ఎన్నికలు, ఓరుగుల ప్రభుత్వం గురించి తెలుసుకోవడం జరుగుతుంది. అలాగే 1952లో 52 ఎన్నికలలో ఏ పార్టీకి ఎన్ని స్థానాలు గెలుపొందారు అనే విషయాల గురించి తెలుసుకోవడం జరుగుతుంది. అలాగే బూరుగుల రామకృష్ణారావు యొక్క మంత్రివర్గం గురించి పూర్తిగా తెలుసుకోవడం జరుగుతుంది. సహాయ మంత్రుల గురించి తెలుసుకోవడం జరుగుతుంది. బూరుగుల రామకృష్ణారావు యొక్క కాలంలో సంస్కరణల గురించి తెలుసుకోవడం జరుగుతుంది. బూరుగుల రామకృష్ణారావు యొక్క వ్యక్తిగత విషయాల గురించి తెలుసుకోవడం జరుగుతుంది. అలాగే ఆయన రాసినటువంటి గ్రంథాల గురించి కూడా క్లియర్‌గా తెలుసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళినట్లయితే 1952 ఎన్నికల గురించి ఇప్పుడు చూద్దాం. భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చినప్పటికీ 1952 వరకు సాధారణ ఎన్నికలు నిర్వహించలేదు. అంటే 1947 ఆగస్టు 15 నుంచి 1952 ఏప్రిల్ వరకు ప్రభుత్వాన్ని నడిపినది రాజ్యాంగ పరిషత్తే. అదేవిధంగా రాష్ట్రంలోనూ పనిచేసినది నామినేట్ ప్రభుత్వాలే అని మనం గుర్తుంచుకోవాలి. 1951 నవంబర్ నుంచి 1952 జనవరి మధ్య దేశవ్యాప్తంగా అటు పార్లమెంటుకు, ఇటు రాష్ట్ర అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయి. 1948 సెప్టెంబర్ 18 నుంచి 1952 మార్చి 5 తారీఖు వరకు 3.5 సంవత్సరాల కాలం జేఎన్ చౌదరి మరియు ఎంకే వెల్లోడి అనే నామినేటెడ్ ప్రభుత్వాలు పనిచేశాయని మనం గుర్తుంచుకోవాలి. హైదరాబాద్ రాష్ట్రంలో 175 అసెంబ్లీ స్థానాలు, అలాగే 25 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. హైదరాబాద్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు 7 జాతీయ పార్టీలు, అలాగే 7 స్థానిక పార్టీలు పోటీ చేయగా అందులో కాంగ్రెస్ పార్టీ 93 స్థానాలను గెలుపొందింది. పీపుల్స్ డెమోక్రాటిక్ ఫ్రంట్ పీడీఎఫ్ అనే పార్టీ 42 స్థానాలకు గెలుపొందిందని మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్. సిపిఐ పార్టీపై నిషేధం విధించిన కారణంగా పీడీఎఫ్ అనే పేరుతో ఈ పార్టీ పోటీ చేయడం జరిగింది. ఈ ఎన్నికల్లో పోలైనటువంటి ఓట్ల శాతం గమనించినట్లయితే 57.66% ఓట్లను పోలైనట్టు మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ చూసినట్లయితే పార్టీలు గెలిచినటువంటి స్థానాలను మనం గమనిస్తే కాంగ్రెస్ పార్టీకి 93 స్థానాలు గెలుపొందింది. ఇది ఓట్ల శాతాన్ని చూసినట్లయితే 41.86%. పీడీఎఫ్ పార్టీ 42 స్థానాలను గెలుపొందడం జరిగింది. ఓట్ల శాతం 20.76%గా ఉంది. సోషలిస్టు పార్టీ 11 స్థానాలు, విజెంట్స్ అండ్ వర్క్స్ పార్టీ 10 స్థానాలు, అలాగే షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ 5 స్థానాలు, స్వతంత్ర అభ్యర్థులు 14 స్థానాలు, మొత్తం మీద చూసినట్లయితే 175 స్థానాలకు ఎన్నికలు జరిగాయని మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ చూసినట్టయితే నల్గొండ జిల్లాలో తెలంగాణ సాయుధ పోరాటం ఫలితంగా 14 అసెంబ్లీ స్థానాలకు 14 స్థానాలు పూర్తిగా పీడీఎఫ్ అభ్యర్థులే గెలుపొందారు.
రావి నారాయణ రెడ్డి దేశంలోని అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ కాడెద్దుల గుర్తుతో, ఇది గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్, కాడెద్దుల గుర్తుతో పోటీ చేసి 93 స్థానాలు గెలుపొంది అతిపెద్ద పార్టీగా అవతరించింది. ముఖ్యమంత్రి పదవి కోసం బిందు దిగంబర్ రావు అలాగే బూరుగుల రామకృష్ణారావు పోటీ పడ్డారు. చివరకు బూరుగుల పైచేయి సాధించారని మనం గుర్తుంచుకోవాలి. 1952 మార్చ్ 6 తారీఖున రాజ్య ప్రముఖగా ఉన్నటువంటి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్చే పబ్లిక్ గార్డెన్లోని జూబ్లీ హాల్ అంటే ప్రస్తుతం శాసన మండలి భవనమైనటువంటి జూబ్లీ హాల్లో ముఖ్యమంత్రిగా బూరుగుల రామకృష్ణారావుచే ప్రమాణ స్వీకారం చేయించారు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఇది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ చూస్తే మొదటి అసెంబ్లీ ప్రొటెం స్పీకర్గా మందముల నరసింహారావు వ్యవహరించారు. అలాగే హైదరాబాద్ అసెంబ్లీ మొదటి స్పీకర్గా కాశీనాథ్ రావు వైద్య ఎన్నికయ్యారు. ప్రతిపక్ష నాయకుడిగా విడి దేశపాండే పీడీఎఫ్ పార్టీ నుంచి ఎన్నికవ్వడం జరిగింది. బూరుగుల రామకృష్ణారావు యొక్క మంత్రివర్గాన్ని మనం పరిశీలించినట్లయితే బూరుగుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ఉండడం జరిగింది. ఈయన రెవెన్యూ మరియు సాధారణ పరిపాలన శాఖలను చూస్తూ ఉన్నాడు. అలాగే బిందు దిగంబర్ రావు హోంశాఖ మంత్రిగా వ్యవహరించారు. డాక్టర్ జిఎస్ మెల్కోటే ఆర్థిక శాఖ మంత్రిగా, గనిముఖి అన్నారావు స్థానిక పరిపాలన, అలాగే కేవీ రంగారెడ్డి ఎక్సైజ్ కస్టమ్స్ అటవీ శాఖ మంత్రులుగా, అలాగే మర్రి చెన్నారెడ్డి పౌర సరఫరాలు వ్యవసాయ శాఖ మంత్రిగా, పూల్చంద్ గాంధీ విద్య ఆరోగ్యం శాఖ మంత్రులుగా, వల్లూరి బసవరాజు కార్మిక ప్రణాళిక పునరావాసం మంత్రిగా, దేవీ సింగ్ చౌహాన్ సాంఘిక సంక్షేమం, అలాగే శంకర్ దేవ్ అనే వ్యక్తి హరిజన సంక్షేమం, సి జగన్నాథరావు న్యాయశాఖ, వినాయకరావు విద్యాలంకర్ పరిశ్రమలు వాణిజ్యం, అలాగే నవాబ్ మొహియార్ జంగ్ పబ్లిక్ వర్క్స్. ఇలా ముఖ్యమైన శాఖలను మంత్రులుగా వ్యవహరించడం జరుగుతుంది. ఇది బూరుగుల రామకృష్ణారావు యొక్క మంత్రివర్గం. 1954లో మరోసారి మంత్రివర్గాన్ని విస్తరించి 8 మంది సహాయ మంత్రులుగా తీసుకోవడం జరిగింది. ఆ 8 మంది సహాయ మంత్రులను ఇప్పుడు చూసినట్లయితే, సహాయ మంత్రులను ఒకసారి ఇటువైపు చూసినట్లయితే, ఒకటి గోపాలరావు హెగ్బోటే, రెండవ వ్యక్తి హరిగి రామస్వామి, మూడవ వ్యక్తి శ్రీనివాస్ అర్లేకర్, నాలుగవ వ్యక్తి భగవంతరావు గట్, అలాగే ఐదవ వ్యక్తి ఎంఎన్ రాజలింగం, ఆరవ వ్యక్తి విరుక్షప్ప, ఏడవ వ్యక్తి పల్లెర్ల హనుమంతరావు, ఎనిమిదవ వ్యక్తి సంగం లక్ష్మీబాయి హైదరాబాద్ రాష్ట్రంలో ఏకైక మహిళా మంత్రిగా వ్యవహరించడం జరిగింది. ఈమె నిర్వహించినటువంటి శాఖ చూస్తే విద్యాశాఖగా మనం గుర్తుంచుకోవాలి. ప్రజాస్వామ్య హైదరాబాద్ రాష్ట్రంలో తొలి హైదరాబాద్ నగర్ మేయర్గా మాడపాటి హనుమంతరావు ఎన్నిక కావడం జరిగింది. మంత్రిగా నియమించబడిన వల్లూరి బసవరాజు గుంటూరు జిల్లా బాపట్ల ప్రాంతానికి చెందిన వ్యక్తి. మంత్రివర్గంలో ఏకైక ఆంధ్రుడు. ఈయన సికింద్రాబాద్ నుంచి అసెంబ్లీకి ఎన్నికవ్వడం జరిగింది. బూర్గుల కాలంలో విధించబడినటువంటి సంస్కరణల గురించి ఇప్పుడు చూసినట్లయితే, నిర్బంధ ప్రాథమిక విద్యను 500 జనాభా గల ఊర్లో 500 జనాభాకు ఒక పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగింది. త్రిభాష సూత్రం మొదటగా హైదరాబాద్ రాష్ట్రంలో అమలు చేయబడింది. 1వ తరగతిలో తెలుగును ప్రవేశపెట్టారు. అలాగే 3వ తరగతి నుంచి హిందీని, 5వ తరగతి నుంచి ఇంగ్లీష్ భాషను ప్రవేశపెట్టబడినవి. వరంగల్ జిల్లా నుంచి ఖమ్మం జిల్లాను 1953 అక్టోబర్ 1 తారీఖున ఏర్పాటు చేయబడింది. రామన్నపేట అనే తాలూకాను కూడా ఏర్పాటు చేయబడింది. 1955 డిసెంబర్ 10న నాగార్జున సాగర్ బహుళార్థక సాధక ప్రాజెక్టును నెహ్రూచే శంకుస్థాపన చేయబడింది. 1955 జూలై 1 తారీఖున అవినీతి నిరోధక శాఖ ఏసీబీని ఏర్పాటు చేశారు. భూ సంస్కరణల చట్టాలు చేయబడినాయి. నెక్స్ట్ బూర్గుల రామకృష్ణారావు యొక్క వ్యక్తిగత విషయాలు చూసినట్టయితే, బూర్గుల రామకృష్ణారావు 1899 మార్చ్ 13 తారీఖున మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి తాలూకా పడకల్ గ్రామంలో జన్మించారు. ఈయన 1967 సెప్టెంబర్ 14 తారీఖున మరణించడం జరిగింది. అసలు ఇంటి పేరు పుల్లం రాజు.
వీరి యొక్క పూర్వీకుల గ్రామం పేరు బోరుగుల. 1931లో జరిగిన నిజామాంధ్ర మహాసభ దేవరకొండలో జరగగా దానికి అధ్యక్షత వహించాడు. నిజాం సబ్జెక్ట్ లీగ్ 1935 ముల్కీల హక్కుల కోసం ఏర్పడ్డది. దీని కార్యదర్శిగా కూడా పనిచేయడం జరిగింది. 1952 సాధారణ ఎన్నికల్లో షాద్నగర్ నుంచి పోటీ చేసి గెలుపొందాడు. హైదరాబాద్ రాష్ట్ర మొట్టమొదటి ప్రజాస్వామ్య ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారని మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 1956, 1966 వరకు కేరళ రాష్ట్రం గవర్నర్గా ఈయన వ్యవహరించడం జరిగింది. అలాగే 1960 నుంచి 62 వరకు ఉత్తరప్రదేశ్ గవర్నర్గా పనిచేయడం జరిగింది. ఈయన 1962 నుంచి 66 వరకు రాజ్యసభ సభ్యునిగా పనిచేయడం జరిగింది. ఇది ఈయనకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం. ఈయన రాసినటువంటి గ్రంథాల గురించి ఇప్పుడు చూద్దాం. బూర్గుల రామకృష్ణారావు ఆంగ్లంలో రాసినటువంటి ప్రముఖ గ్రంథం ద డ్రీమ్స్ ఆఫ్ పోయెట్. ఈయన రాసిన కృష్ణ శతకం 1956లో హైదరాబాద్ సారస్వత పరిషత్ ముద్రించింది. సంస్కృతంలో వెంకటేశ్వర సుప్రభాతాన్ని రచించాడు. సరస్వత వ్యాసముక్తావళిని రచించడం జరిగింది. శంకరాచార్యులు రాసినటువంటి సౌందర్య లహరిని కనక దారాస్తవ అనే పేరుతో సంస్కృతంలోకి అనువదించాడు. అలాగే జగన్నాథ పండితులు రాసినటువంటి లహరి పంచకంను పండితుడు పంచామృతం అనే పేరుతో తెలుగులోకి అనువదించాడు. ఇవి హైదరాబాద్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం. ఇలాంటి ముఖ్యమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మన స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్లో అందివ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, హైదరాబాద్ రాష్ట్రానికి సంబంధించి మొదటగా పార్ట్ 1 వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోను చూడని వారు ఆ వీడియోను చూడండి. డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను. అలాగే ఈ వీడియోస్ను ప్లేలిస్ట్లో వరుస క్రమంలో కూడా ఇవ్వడం జరుగుతుంది. వీటిని వరుస క్రమంలో చూసినట్లయితే తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి ఎలాంటి వీడియో మిస్ అవ్వకుండా, ఎలాంటి చాప్టర్ మిస్ అవ్వకుండా మీరు కంటిన్యూషన్లో చూసినట్టయితే మీరు రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్లో తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి ఖచ్చితంగా వచ్చే క్వశ్చన్స్కు ఆన్సర్ చేయడానికి వీలుగా ఉండే విధంగా వీడియో చేయడం జరుగుతుంది. మన స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే టెలిగ్రామ్లో కూడా జాయిన్ అయ్యి ఈ వీడియోస్ చూశాక లైక్ కొట్టి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ ముందు మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.